తలంబ్రాల పంపిణీలో రామకోటి రామరాజు కృషి అమోఘం. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. గజ్వేల్. భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాలు, కళ్యాణ వస్త్రాలను మంగళవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి రమాదేవి దంపతులకు అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి ఈ దంపతులిద్దరూ గోటితో వడ్లు ఒలిచి వాటిని అందించి రామభక్తిని చాటుకున్నారన్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్కు చెందిన అపర రామభక్తుడు రామకోటి రామరాజు గత 30 సంవత్సరాల నుండి చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘం అని కొనియాడారు. భద్రాచల సీతారాముల కళ్యాణం కోసం 300 కిలోల గోటి తలంబ్రాలు అందించి, కళ్యాణం అనంతరం తిరిగి ఒక 100 కిలోల ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్న భక్తులకు తిరిగి ముత్యాల తలంబ్రాలను అందించడం అభినందనీయమని అన్నారు. తాము కూడా భద్రాచల రామయ్య కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించి, ఈరోజు ముత్యాల తలంబ్రాలు రామకోటి రామరాజు ద్వారా ఆదుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గజ్వేల్ ప్రాంత వాసి అపర రామభక్తుడు రామకోటి రామరాజు వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గోరుతో ఒలిసిన తలంబ్రాలను భద్రాద్రి రామునికి కళ్యాణానికి ఇవ్వడం, వారు తిరిగి ఆయన సేవలు గుర్తించి మళ్ళీ కళ్యాణం అయిన తర్వాత వారికి కూడా ఆ ముత్యాల తలంబ్రాలనిచ్చి ఎవరైతే ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములైనరో వాళ్ళందరికీ పంచమని చెప్పిన సందర్భంగా గజ్వేల్లో మాకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా మా ప్రియ మిత్రుడు అపర భక్తుడు రామకోటి రామరాజు కూడా అన్ని విధాల మాకు సహకరిస్తూ మా సహకారం తీసుకుంటూ ముందుకు పోతున్నాడు. చాలా అభినందనీయం. వారికి కూడా ఆ రామచంద్ర ప్రభు ఏదైతే ఆ భక్త రామదాసుని ఎత్తైతే కరుణించిండో వారిని కూడా కరుణించాలని, యావత్ తెలంగాణ ప్రజలను కూడా ఆ రామచంద్రమూర్తి సుభిక్షంగా ఉంచి అందరినీ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని దీవించాలని కోరుకుంటున్నాను.